మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశిలో వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృతిక ఒకటో పాదం. మేషరాశి వారికి ఈ రోజున మీ మీద మీకు నమ్మకం కొంతవరకు తక్కువగా ఉన్నప్పటికీ పట్టుదలతో కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తారు. అలాగే కుటుంబానికి బంధువుల రాక, బంధువులతో చర్చించడం, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో తల్లి పెద్దలతో సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం, స్థిరాస్తుల మీద దృష్టిని కేటాయించడం, అలాగే వ్యక్తిగత అభివృద్ధి కొరకు ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆలోచనలు చేయడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు కృతిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. వృషభ రాశి వారికి ఈ రోజున ఆత్మీయులైన మిత్రుల యొక్క సహకారం బాగుంటుంది. వారితో కలిపి కొత్త ప్రయాణాలు చేయడానికి మీరు చాలా ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. అలాగే మీ యొక్క కమ్యూనికేషన్ విషయంలోనూ, పరాక్రమం విషయంలోనూ, నిర్ణయ సామర్థ్యం విషయంలోనూ మీ యొక్క ఆలోచనలనే మీరు గట్టిగా తీసుకొని దాని ప్రకారం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మీడియేటర్షిప్ విషయంలో తగినంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యాపార విస్తరణ విషయంలోనూ, అదేవిధంగా దూర ప్రదేశాలకి ప్రయాణాల విషయంలో కూడా తగిన విధంగా మీరు ప్రణాళికను వేసుకునే ముందుకు కదలవలసిన అవసరం అయితే కనబడుతోంది. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వారికి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆర్థిక పెట్టుబడులు, వాగ్దానాలు, అలాగే తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో మసులుతున్నప్పుడు కూడా తగిన విధంగా ఉద్వేగాలకి లోను కాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆల్రెడీ పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాల మీద రావాల్సిన ఆదాయాన్ని అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అది కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇంతకుముందు ఏదైనా ఎక్కడన్నా మీరు పోటీల్లో ఏదైనా వెళ్ళినా, దేంట్లో ఉన్నా మీరు ఇంటర్వ్యూలు మొదలైన వాటిల్లో ఇంతకుముందు ప్రవేశించి వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వాటికి సంబంధించిన విషయాల మీద మీకు ఒక సమాచారాన్ని అందుకోగలుగుతారు. కర్కాటక రాశి. అమ్మ, ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలో వచ్చిన నక్షత్రాలు పునర్వసు 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వాళ్ళకి స్థిమితం ఉంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఏ విధానంలో అయితే మీరు నిర్ణయం తీసుకున్నారో ఆ విధానంలోనే వెళ్ళడానికి గట్టిగా కృషి చేస్తారు. ఇతరుల మీద ఆధారపడడానికి మానసికంగా అంగీకరించరు. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం, పలుకుబడి పెరుగుతాయి. అయినప్పటికీ వ్యక్తుల యొక్క నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవడం బట్టి చాలామంది వ్యక్తులకు తెలియకుండానే మీరు దూరం అయిపోతున్న పరిస్థితులు లాంటివి ఎదురవుతూ ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నాలు అనేవి ఒకటి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వృత్తి, సంతానం ఈ 2 విషయాలు కూడా చాలా వరకు మీరు అనుకున్న విధంగా అనుకూలంగా ఉంటూ ముందుకు పెడతారు. ఆశించిన విషయాల్లో మీరు విజయాన్ని సాధించడానికి అవకాశాలు కనబడుతున్నాయి. సింహరాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? సింహరాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మక, పుబ్బ, ఉత్తర 1వ పాదం. సింహరాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు, స్థిర ఆస్తులు, ముఖ్యంగా ఏదన్నా వ్యవసాయ భూములు, భూమికి సంబంధించినవి, కన్స్ట్రక్షన్ వర్క్కి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. ఎక్కడన్నా పెండింగ్లో ఉండే విషయాలు మీకు రావడానికి అవకాశం ఉన్నప్పటికీ వాటి విషయంలో కూడా కొంత ఖర్చులతో కూడి అవి వచ్చే అవకాశాలు లాంటివి, న్యాయ సంబంధమైన విషయాలు, ఒత్తిళ్లు మొదలైనవి అధికంగా ఉంటాయి. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడతారు. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త. కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు, పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. మంచి వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది. దూర ప్రదేశాల నుంచి చక్కటి న్యూస్ వినడానికి అవకాశం అనేది ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. వారి యొక్క ప్రోద్బలంతో సమావేశాలు, చర్చలకు పెడతారు. విందు వినోదాల్లో పాల్గొనడానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు మొదలైన వారితో కలిపి ఈ రోజున కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, వారితో కలిపి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆలోచనలు చేస్తారు. తులారాశి. ఇక తులారాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఈ తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి వృత్తి, తర్వాత గృహం మొదలైన వాటి విషయంలో అనుకూలంగా ఉంటుంది. తండ్రి తర బంధువులతో ఈ రోజున మీరు చర్చలు సాగించడం,
అలాగే మీ యొక్క ఇన్లాస్తో కలిపి ఏదైనా ముఖ్యమైన విషయాల్లో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులకి వృత్తికి సంబంధించిన విషయాలలో కొన్ని కీలక నిర్ణయాలకి, వృత్తి మార్పులకి అవకాశం అనేది లభించటం, తద్వారా చేసే కార్యక్రమాల మీద కొంత నిర్ణయం అనేది ఎటు తీసుకోవాలో తెలియక కొంత దాన్ని సామాన్యమైన ఫలితాలుగా మనం ఆలోచన చేయొచ్చు. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకుంటే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉండే బంధువులతో ఈ రోజున మీరు ఎక్కువ మాట్లాడడానికి అవకాశం ఉంది. అంటే టెలిఫోనిక్గా కానీ లేకపోతే మీడియా పరంగా కానీ వారితో ఎక్కువగా చర్చలు జరపడం, అలాగే ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు ఆలోచనలు చేయడం, తండ్రి తరపు బంధువులతో కలిపి చర్చలు చేయడం బట్టి కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకోవడం, విద్యాపరమైన విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, అవి చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు దూర ప్రదేశాల్లో అనుకూలమైన న్యూస్ వినడానికి అవకాశం ఉంది. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి ఆకస్మిక విషయాలు వినడం, ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడం, అనుకోని ఖర్చులు ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు కరెక్ట్గా ప్రణాళిక పరంగానే, అంటే ఊహించని ఖర్చులు అయినప్పటికీ కూడా వాటిని మీరు సరియైన విధంగానే మలుచుకునే అవకాశాలు లాంటివి ఉండడం అనేది ఒకటి. అలాగే సంతానపరమైన విద్యా విషయంలో కానీ, అంటే సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో కానీ, సంతానానికి సంబంధించి వాటిని దూర ప్రదేశాల్లోకి మార్చడానికి, లేకపోతే ఏదైనా విద్యా సంబంధంగా హాస్టల్ వసతి మొదలైన కార్యక్రమాల కొరకు మీరు చేసే కార్యక్రమాలు, సంతాన సంబంధమైన విషయాల్లో ఖర్చులు అనేవి ఉండడం అవకాశం ఉంది. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. మకర రాశి వాళ్ళకి సంఘంలో గౌరవం, గుర్తింపు, మీ మాట చలాయింపు, నాయకత్వ లక్షణాలు, అనుకున్నది సాధించే విధంగా ముందుకెళ్ళడం, అలాగే గృహాల మీద, వాహనాల మీద, స్థిరాస్తుల మీద మీకు ఆదాయ మార్గాలు అనేవి లభించడం, వ్యాపార విస్తరణ కోసం మీరు ప్రయత్నాలు చేయడం, ఆ విషయంలో జీవిత భాగస్వామికి అనుకూలంగా ముందుకు వెళ్ళడం, వ్యాపార భాగస్తులు కూడా అనుకూలించడం. కుంభరాశి. అమ్మాయిక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారు, పోటీల్లో నెగ్గుతారు, నూతన అవకాశాలు అనేవి ఏర్పడతాయి, శ్రమతో, బాధ్యతతో అనుకున్న కార్యక్రమాలు అనుకున్న సమయంలో చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీ యొక్క తల్లికి సంబంధించిన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఎవరైనా ఉంటే వారితో ఈ రోజున మీరు చక్కగా గడపడం, వారి యొక్క ఆశీస్సులు అందుకోవడం, మీ కృషి తగిన ప్రతిఫలాన్ని పొందుతూ ముందుకు వెళ్ళడం, ధైర్య సాహసాలు పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి, చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో మంచి సహకారం లభిస్తుంది, మీ ఆలోచనలు ఫలిస్తాయి, సృజనాత్మకత బాగుంటుంది, క్రియేటివ్గా నూతన నిర్ణయాలు తీసుకుంటారు, సంతానం సహకరిస్తారు, ఆత్మీయులు మీరు అనుకున్న విధంగా ముందుకు పెడతారు, అపార్థాలు లేకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటూ వారితో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబ వ్యవహారాలు, తండ్రి పెద్దల యొక్క సహకారం మొదలైనవి ఈరోజు మీకు అందడానికి అవకాశం ఉంది.